హాయ్ అన్న, నమస్తే. హాయ్ అన్న. మీ పేరు? మధుకర్. కుత్బుల్లాపూరేనా మీది? లేదు, వరంగల్. ఓకే. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఓ 5 years అవుతుంది. ఓకే. కుత్బుల్లాపూర్లో మళ్ళీ వివేకానంద్ గౌడ్ ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా? కొత్త ఆయన గెలుస్తారు? వివేక్ అన్న గెలుస్తాడు. ఓకే. ఎందుకట్లా? ఎందుకంటే అన్న కరెక్ట్గా చూస్తున్నాడు, చేస్తున్నాడు కాబట్టి. వివేక్ గౌడ్ బాగా పని చేస్తున్నాడా? ఓకే. వేరే వాళ్ళు గెలిచే అవకాశం లేదా? అది చెప్పలేము ఇప్పటివరకు అయితే. అన్న విషయం మీద అందరూ పాజిటివ్గానే ఉన్నారు. అన్న గెలుస్తాడని చెప్పడానికి కారణాలు ఏంది? కారణాలు డెవలప్మెంటా? డెవలప్మెంట్ పర్ఫెక్ట్ ఉన్నది, ప్రజలతో కనెక్షన్ తీసుకుంటాడు, ప్రజలతో కరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అట్లా ఏమేమి చేసి డెవలప్మెంట్ వర్క్లు అంటే ఏం చెప్తారు? మామూలుగా ఎవరికైనా పోయినప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలను తీరుస్తాడు ఖచ్చితంగా. ఏదన్నా చెప్పినప్పుడు అయితే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాడు. అదే మనుషులను రిసీవ్ చేసుకుంటాడు, బాగానే చేసుకుంటాడు. పెద్దోళ్ళకి రెస్పెక్ట్, ఇవన్నీ అన్ని రకాలు ఉంటుంది. ఎమ్మెల్యేలు అంటే భూ కబ్జాలు ఇవన్నీ ఉంటాయి కదా, దౌర్జన్యాలు, అరాచక రౌడీజం, అట్లాంటిది ఏం లేదు అన్న దగ్గర. కరెక్ట్ అయితే ఉన్నది ఇప్పటి వరకు అయితే. ఆల్రెడీ 2 సార్లు కదా ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ గెలుస్తాడు. ఎందుకంటే పాజిటివ్గా కరెక్ట్. వివేక్ గౌడ్ అయితే కుత్బుల్లాపూర్లో మళ్ళీ ఎమ్మెల్యే. ఓకే. శ్రీశైలం గౌడ్ ఉండు కదా? ఇక తెలియదు. ఇప్పుడు అన్న 10 ఏళ్ళ నుండి ఏంటంటే కంప్లీట్గా జరుగుతుంది. కొంతమంది దగ్గర ర్యాండమ్గా పాజిటివ్ నేచర్ వచ్చింది. సో తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఓకే. సో మామూలుగా కుత్బుల్లాపూర్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఉండి, ఆయన గెలుస్తారా? వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది? వివేకానంద గెలుస్తారని అనుకుంటున్నాను. వివేక్ అన్న. సో ఎందుకని? ఎందుకంటే రోడ్స్ అన్నీ నీట్గా చేయించాడు. డెవలప్మెంట్ బాగుంది. డెవలప్మెంట్ ఉంది బెటర్గా. ఓకే. అప్పటితో పోలిస్తే. ఎస్. ఓకే. సో బీఆర్ఎస్ కూడా కాబట్టా, అంటే కేసీఆర్ తెలంగాణ కాబట్టి అలా ఏం లేదు. అలా ఏం లేదు, ఇండివిజువల్గా ఆయనకు ఉంది, వర్క్ చేస్తున్నారు. ఎస్. ఓకే. రిసీవింగ్ ఎట్లా ఉంటుంది ఆయనది? బాగుంటుంది. ఆల్రెడీ మొన్న వర్షాలకి వరదలు వచ్చాయి కదా అటు అవి. సో అప్పుడు కూడా తను వచ్చి విజిట్ చేశారు. సో అందుకు రెస్పాన్సిబుల్ పర్సన్. యా. సో మీరు అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తారు? యా. ఎస్. ఓకే.